గురువుగారు అలర్క అంటే ఏమిటి? అలర్క అనే శబ్దాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? దత్తాత్రేయుడు అలర్కునికి చేసిన ఉపదేశంలో సారాంశం ఏమిటి? షష్ఠం అత్రే అనపత్యత్వం వృతో ప్రాప్తో అనసూయయ అనిక్ష్వికీం అలర్కాయ ప్రహ్లాదాదిభ్య ఊచువాన్ అంటాడు భాగవతంలో దత్తాత్రేయ అవతారాన్ని గురించి చెబుతూ. అన్ని అవతారాలలో దత్తాత్రేయ అవతారం ఉత్తమోత్తమైంది అని చెబుతారు. ఎందుకంటే మిగతా అన్ని అవతారాలలో ఆసురీ సంహారం ప్రధాన లక్ష్యంగా గడిస్తే దత్తాత్రేయ అవతారంలో ఆత్మవిద్యను ప్రబోధించటమే లక్ష్యంగా ఆయన అవతారం నడుస్తుంది. అలర్కుడికి ప్రహ్లాదుడికి దత్తాత్రేయుల వారు చేసిన ఆత్మబోధ అద్భుతమైనటువంటి ప్రాశస్త్యాన్ని పొందింది. అది మన అందరికీ మార్గదర్శకం అవుతుంది. నిజానికి అలర్క అన్న శబ్దానికి మతి భ్రమించినటువంటి శునకము అని అర్థం. మరి అలాంటి అలర్కుని యొక్క నామాన్ని ఎవడైనా ఎందుకు పెట్టుకుంటాడు అంటే దత్త చరిత్రలో ఒక అద్భుతమైన కథ చెప్తారు. ఋతుధ్వజుడికి మదాలస భార్య, వారిద్దరికీ సంతానం కలుగుతుంది. మొదటి కొడుకు పేరు విక్రాంతుడు అని పెట్టగానే ఆమె పక్కపక్క నవ్వుతుంది. రెండవ వాడి పేరు సుబాహు అని చెప్పగానే నవ్వుతుంది. మూడవ వాడి పేరు శత్రుమర్దనుడు అని చెప్పగానే నవ్వుతుంది. ఋతుధ్వజుడికి కోపం వస్తుంది. భార్యను అడుగుతాడు, నేను నామకరణం చేసినప్పుడల్లా నువ్వు నవ్వుతూ ఉన్నావు దేనికోసము అని ప్రశ్నిస్తాడు. సమాధానంగా ఆమె, మీరు పేరు ఎవరికి పెడుతున్నారు? ఈ దేహానిక లేదా దానిలో ఉన్న ఆత్మక? దేహము జడమైనది. విక్రాంత అన్న నామానికి అర్థము ఒక చోటు నుంచి ఇంకో చోటికి మార్పు చెందునది అని. జడమైన దేహం ఎక్కడికి పోతుంది? మరి ఆ పేరులో ఔచిత్యం లేదు కదా. మరి మీరు ఆత్మకు పెట్టారా అనుకుంటే సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ ఎక్కడికి కదులుతుంది? శివుణ్ణి స్థాణు అని ఎందుకంటాం? అంతా ఆయన వ్యాపించి ఉన్నాడు కనుకనే కదా. కనుక ఆ నామంలో ఔచిత్యం లేదు. రెండో పేరు సుబాహు అన్నావు. సుబాహు అంటే పెద్ద చేతులు కలిగిన వాడు. జడమైనటువంటి దేహానికి చేతులు పొట్టివా గట్టివా? అర్థం లేదు. పోనీ ఆత్మకు పెట్టావు అంటే అవయవరహితమైన ఆత్మకు, అంతా తానైన ఆత్మకు, నిర్గుణమైన ఆత్మకు చేతులు ఎలా ఉంటాయి? శత్రుమర్దన అంటే శత్రువులను మర్దించేవాడా? జడానికి శత్రువులు ఎవరు? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఒక్కటే ఉన్న ఆత్మకు శత్రువు ఎవరు? కాబట్టి ఈ పేర్లన్నీ అనవసరమని భావించి నాకు నవ్వొచ్చింది. మరి ఏదో ఒక వ్యవహార నామం పెట్టాలి కదా అన్నాడు ఋతుధ్వజుడు. అందుకే అలర్క అని పెట్టాను. ఏ పేరైతే ఏమి. ఇలా అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అలర్కుడికి మొదట ఆయన తల్లి ద్వారా సిద్ధిస్తే, అనంతరము ఆ తల్లిదండ్రులు ఇద్దరు అంటే మదాలస ఇచ్చిన బోధతో ఋతుధ్వజుడిలో పరివర్తన వచ్చి వానప్రస్థానికి వెళ్ళిపోతాడు. అలర్కుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఈ సుబాహుడు ఆ రాజ్యానికి వచ్చి ఈ రాజ్యాన్ని నాకు ఇప్పించమంటూ కాశీరాజు దగ్గరికి వెళ్తాడు. ఆశ్చర్యపోతాడు అలర్కుడు. ఏం చేయాలో తెలియక దత్తాత్రేయుడిని ఆశ్రయిస్తాడు. అప్పుడు అద్భుతమైన ప్రాణాయామ సాధన ద్వారా ఎలా అంఘ్రిమూలమున మూలాధార చక్రంబు వీడించి ప్రాణము బిగియబట్టి నాభితలమున చేర్చి అటమీదన ఉరమందు హత్తించి క్రమ్మర తలుమూలమున కుదలిమి నిలిపి మమతతో భ్రూగయుగ మధ్యంబు చేర్చి దృక్కర్ణ నాసాస్య మార్గములు మూసి ఇచ్చలేని యోగి ఎలమి ముహూర్తార్థమెల్లమింద్రియానుషంగమింతలేక ప్రాణములను వంచి బ్రహ్మరంధ్రముజించి బ్రహ్మమందు గలయు కౌరవేంద్ర అంటూ ఏ విజ్ఞానమైతే పరీక్షిత్తుకు శుకబ్రహ్మ బోధించాడో అదే ఆత్మజ్ఞానాన్ని సజ్జోముక్తి కావాలి అంటే అష్టాంగయోగ సాధన అద్భుతమైన మార్గము అని అలర్కుడికి చెప్పి ఆయనకు కనువిప్పు కలిగిస్తాడు దత్తాత్రేయుల వారు. అందుకే అలర్క చరిత్ర దత్త వైభవంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి ఘట్టం. ప్రహ్లాదుడికి అలర్కుడికి దత్తాత్రేయుడు చేసిన ఈ బోధ అద్భుతమైన ఆత్మవిద్య.